స్నేహం ఇది ఒక అంతులేని మహాభారతం. ఎందుకంటే స్నేహితులు ఎన్నో రకాలుగా దొరుకుతారు. మహాభారతంలో ఉండే స్నేహితులు కర్ణుడికి దుర్యోధనుడు ఎంత ముఖ్యమో ఈ మహాభారత యుద్ధంలో కూడా ఆ స్నేహానికి ఉన్న విలువ చాటి చెప్పిండు. అదే రకంగా ఈ కలియుగంలో కూడా చిన్ననాటి స్నేహితులు ఉంటారు. అంటే యాజ్ ఎ లైక్ ఒక శ్రీకృష్ణుడు కుచేలుడిలాగా చిన్ననాటి స్నేహితులు ఉంటారు. ఇంకోటి మూడో రకం స్నేహితులు అంటే కొన్ని చెప్పడానికి బిజినెస్ కొరకు స్నేహితులు. కారణాలు ఎన్నో ఉండొచ్చు. మనకు నచ్చిన వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసేదే అదే ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే చాలా అమూల్యమైనది. చిన్నప్పుడున్న స్నేహితులు వేరే ఉంటారు. మధ్య వయస్సులో స్నేహితులు, వ్యాపారం కోసం చేసే స్నేహితులు ఉంటారు. యాజ్ ఎ లైక్ స్నేహం అనేది చాలా గొప్పది. నేను మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలతో మీ రాజారెడ్డి, ORR 2 RRR మణికంఠ రియల్ ఎస్టేట్, హైదరాబాద్. నేను జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి వచ్చాను. ఎక్కడ ఇటువంటి ఈ మన హైదరాబాదు చాలా బాగుంటుంది. నేను చూసిన ప్రదేశాలు అన్నీ చూశాను. కానీ యాజ్ ఎ లైక్ మన సైట్ అంటే మన ఉండే ల్యాండ్ వచ్చి ఎట్లా అంటే మధ్యలో ఉంటుంది, బాగుంటుంది. ఏ రాజధాని ఇంత మంచి రాజధాని? ఈ తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ చాలా అదృష్టవంతులే అని నేను పొగుడుతాను. నేను గ్యారంటీగా పొగుడుతాను. యాజ్ ఎ లైక్ అన్ని భూములు ఒకే రకంగా ఉండాలని లేదు. కొన్ని మంచు ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని వేడి ప్రాంతాలు ఉన్నాయి. అన్నీ కలగలిసినదే ఈ భారతదేశం. ఈ భారతదేశ సార్వభౌమాన్ని ఎంతోమంది ఫ్రెండ్స్లు తయారు చేసుకోవాలని అందరూ ముఖ్యులై. థ్యాంక్ యూ సార్.